తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో ఆ దేశం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా సిరియా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. దక్షిణ అలెప్పోలో భారీగా బాంబు పేలుళ్లు వినిపించాయని స్థానికులు తెలిపారు. రక్షణ పరిశోధన స్థావరాలు లక్ష్యంగా టెల్ అవీవ్ వైమానిక దాడులు చేసిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. దాదాపు 7 భారీ పేలుళ్లు సంభవించాయని వెల్లడించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదన్నారు. పదకొండులో నాటి అధ్యక్షుడు అసద్కు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయటానికి ఆయన ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల మధ్య జరిగిన ఈ పోరులో 6 లక్షల మందికి పైగా చనిపోయారు. రష్యా, ఇరాన్ల అండతో సిరియాలోని మెజారిటీ ప్రాంతాలపై అసద్ ఇన్నాళ్లు పట్టు నిలుపుకున్నారు. అయితే తిరుగుబాటుదారులు తాజాగా మెరుపు వేగంతో సిరియాను ఆక్రమించుకున్నారు. దీంతో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. మరోవైపు రష్యాలో ఉన్న అసద్పై విష ప్రయోగం జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తొలుత అనారోగ్యానికి గురైనట్లు డిసెంబర్ 29న వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటనే చికిత్స అందించినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల్లో విష పదార్థాల ఆనవాళ్లు కనిపించాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని రష్యా నిఘా విభాగ మాజీ అధికారి పేర్కొన్నారు. అయితే దీనిపై రష్యా నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.